వర్సెస్ 2 and 3. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఆదరణతో ఆదరించున్నాడు. ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గలవారమునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఎటువంటి వాడైనా సమస్త విధమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. అదే అర్థం. ఆదరణకర్త అంటే అన్ని రకాల ఆదరణ అనుగ్రహించేటువంటి ప్రభు. ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహించు. అప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి కష్టమైనా, అలాంటి స్థితుల్లో ఒంటరిగా కానీ, కుటుంబంగా కానీ, సంఘంగా కానీ నన్ను, నిన్ను, మనలను ఆదరించే ప్రభు ఉన్నాడు. అదే దాని అర్థం. యెషయా 54 రండి. యెషయా గ్రంథము 54. ఐజా 54 verse 11 ఎవరు చదవండి. ప్రయాసపడి గాలివాని చేత ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజముతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు. ఆపండి, చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? ప్రయాసపడి గాలివాని చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు ప్రయాసపడుతుంటాం, కష్టపడుతుంటాం. ఆ ప్రయాసకు మించి కొన్నిసార్లు గాలివాన, తుఫాను గురైన పరిస్థితులు అక్షరార్థంగా కూడా జరగవచ్చు. మనకు వేసవకాలమైనా మనకు అక్కడక్కడ తుఫాను వస్తే మనకు వర్షం వస్తూ ఉంది, ఎండ కనపడకుండా ఉంటుంది. అక్కడ ఆ తుఫాన్లో చిక్కుకున్నవారు సముద్ర ప్రాంతంలో ఎన్ని కష్టాలు కూడా వెళ్తారు. వారు ఆ ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు తరలించబడుతుంటారు. అర్థమైందా? తుఫాను ఎక్కువ వర్షం వచ్చి వరదలు, కొండల్లో ఎప్పుడు వర్షం రాని స్థలాల్లో కూడా భయంకర వర్షాలు వచ్చి వరదలు, కార్లు గీర్లు కొట్టుకుపోయిన పరిస్థితి అంతా, గాలివాన. అర్థమైంది? ఇలాంటి పరిస్థితులు భౌతికంగా సంభవిస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత ఆదరణ అవసరం మనకు. ఆదరణ అవసరం. ఇక్కడ అదే అంటున్నాడు. ప్రయాసపడుతూ కష్టపడుతున్నటువంటి పరిస్థితిలో, గాలివాని చేత కొట్టబడే పరిస్థితి,